యా ఓకే, లెట్ us గెట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సో ఈరోజు సాక్రమెంట్ ఉంది, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికి? యా, సో లెట్ us turn our Bibles to Matthew chapter 14 verse 25 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుందాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఓకే, 24 ఒకసారి చదవండి, 24 నుంచి. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భూతమని చెప్పుకొని భయపడ్డారంట. అయితే ఇంకొక వర్జన్లో ఉన్నప్పుడు ఈయన నిజంగా వీళ్ళ దగ్గరికి వస్తున్నాడా లేదా అని చెప్పేసి ఇంకొక సువార్తలో మనం చూస్తాం. సో హిస్ ఇంటెన్షన్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ అనదర్ గాస్పెల్. దీనికి సాక్రమెంట్కి లింక్ ఉంది, లింక్ ఉంది. సో జాగ్రత్తగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇదే పోర్షన్ మనం మార్క్ సువార్త 6వ అధ్యాయం 45 నుంచి చదువుకుందాం. మార్క్ చాప్టర్ 6 verse 45. Then I will get into the word of God. నేను సర్మన్ చెప్తాను తర్వాత. Let us read it first. Let me brief it. మార్క్ చాప్టర్ 6 verse 45 నుంచి చదువుకుందాం. ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాడు. ఏం చేశాడంట? బలవంతం చేశాడంట. వాళ్ళు వెళ్ళట్లేదు, మీరు ముందే వెళ్ళిపోండి అని బలవంతంగా పంపించాడంట. చదవండి. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన వారి దగ్గరికి రావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నాడంట? దాటి వెళ్ళిపోవాలనుకున్నాడంట. ఇట్ వాజ్ నాట్ కమింగ్ టు దెమ్. అందుకనే వాళ్ళు ఎందుకు అరిచారో తెలుసా? భూతం అని వాళ్ళని దాటి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ దగ్గరికి రావట్లేదు. ఆయన వాళ్ళను దాటి వెళ్ళను ఉద్దేశించంట ముందుకు వెళ్ళిపోతుంటే ఏం చెప్తున్నారంట? అప్పుడు వాళ్ళు చూసి భూతం అని అంటున్నారంట. హల్లెలూయా. ఆయన వీళ్ళు ఆ సముద్రంలో ఆ గాలికి ఆ యొక్క ఆ పడవను లేకపోతే ఆ షిప్ని వాళ్ళు అటు ఇటు దాన్ని దరికి చేర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యెట్ వై జీసస్ ఈజ్ థింకింగ్ టు పాస్ దెమ్. హల్లెలూయా. వాళ్ళను దాటి హీ వుడ్ హ్యావ్ థాట్. ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో, ఒక్క నిమిషం నేను చదువుతాను, ఫ్యాన్ గాలికి ఇదంతా కొట్టుకుపోతుంది. సో 48. And he saw them toiling in rowing, for the wind was contrary unto them, and about the 4th watch of the night he cometh unto them walking upon the sea, and would have passed by them. Hallelujah. వాళ్ళను దాటి వెళ్ళను ఉద్దేశించి వాళ్ళ దగ్గరకు వచ్చాడంట, కానీ వాళ్ళ దగ్గరికి రావట్లేదు. వాళ్ళను దాటి ఉద్దేశించి ముందుకు వెళ్తున్నాడంట. ఆ తర్వాత మళ్ళీ చదువుతాను నేను, తర్వాత వచనం చూద్దాం. బట్ when they saw him walking upon the sea, they supposed it had been a spirit, and cried out, for they all saw him, and they were troubled. And immediately he talked with them, and saith unto them
బీ ఆఫ్ గుడ్ షేర్, ఇట్ ఈస్ ఐ, బీ నాట్ అఫ్రైడ్. హల్లెలూయా. ఇట్ ఈజ్ ఐ అని చెప్పగానే ఇప్పుడు ఆయన దాని మీద నడుస్తున్నప్పుడు ఎవరు ఏమని చెప్పాడంట? నేనే అని చెప్పాడంట. ఏం చెప్పాడు? నా శిష్యులారా అనట్లేదు, ఇంకొకటి అనట్లేదు, నేనే అని చెప్పాడంట. అయితే ఇది ఈ మాట దగ్గర నేను ఆగిపోయాను. నేనే అని చెప్తే వాళ్ళు ఎలా గమనిస్తారు? నేనే అని చెప్తే వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? అసలు నేనే అని ఆయన ఎందుకు చెప్పడం ప్రారంభించాడు అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు అక్కడ గ్రీకులో ఏం రాసి ఉందో తెలుసా? ఆ మాటకు ఐ మీ అని రాసి ఉంటుంది. ఏంటంట? ఇట్ ఈజ్ ఐ అని చెప్పి ఇంగ్లీష్లో రాసింది, కానీ గ్రీకులో ఐ మీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఐ ఎగ్జిస్ట్, ఐ యామ్. హల్లెలూయా. ఏంటంటే తెలుసా, ఎప్పుడైనా దేవుడు మాట్లాడుతూ ఉంటే హీ నెవర్ రిఫర్డ్ టు హిస్ డిసైపుల్స్ ఆర్ టు ఎనీ వన్ అబౌట్ ఎనీథింగ్, బట్ దెన్ ఈ మూమెంట్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఐ యామ్, నేనే. హల్లెలూయా. ఆయన దేనికి ఉద్దేశించి, పోయిన వారం నేను చెప్పాను, ఏది చేసినా ఆయన వాక్యానుసారంగా చేస్తాడు. ఆయన దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఇట్ ఈజ్ ఐ యామ్ అని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇదే మాటను ఎవరికి తెలియజేశాడంట? మోషేకు తెలియజేశాడు. ఎక్కడ? నిర్గమకాండ 3వ అధ్యాయం 14-15 వచనాల్లో నీ పేరేంటి దేవా అంటే, నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. Hallelujah. He want his disciples to identify him. The one who spoke to Moses is the same person who is walking on the water. Hallelujah. Hallelujah. So he wants to move in their lives as I am. అంటే వాళ్ళ భయములో కానీ వాళ్ళ చింతలో కానీ ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఐ ఎగ్జిస్ట్, నేను మీతో ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇదే మాట ఆయన ఇంకొక దగ్గర చెప్తాడు. ఏంటో తెలుసా? ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. ఈ సాక్రిమెంట్ గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ నాట్ రిఫరింగ్ టు ద bread, but he was telling to his disciples that I am the one who spoke to Moses, I am the one who revealed myself. ఒకసారి నిర్గమకాండ 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. ఎంతమందికి అర్థమవుతుంది? whenever Jesus says something, you need to be very careful. ఆయన మాట్లాడే ప్రతి మాటను బట్టి ఆయన ఈరోజు మీ జీవితాల్లో ఏ విధంగా మూవ్ అవ్వబోతున్నాడో, ఆయన ఈరోజు మీ జీవితాల్లో ఎంత ఉన్నతంగా మూవ్ అవ్వబోతున్నాడో మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యా. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. హల్లెలూయా. He did not disclose his name. He was telling I am. Hallelujah. నేను ఉన్నవాడను. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? నేను యేసుక్రీస్తును, మీ యొక్క మాస్టర్ను, లేకపోతే మిమ్మల్ని నడిపించేవాడిని, మీ రబ్బాయిని అని చెప్పట్లేదు. ఇట్ ఈజ్ ఐ యామ్. హల్లెలూయా. ఏంటంట? నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ జీవితంలో ఏమైతుందో ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు దాటిపోవాలనుకున్నాడో తెలుసా? దే షుడ్ రియలైజ్, వాళ్ళు తెలుసుకోవాలంట, హీ వుడ్ నెవర్ పాస్ దెమ్ బై. హల్లెలూయా. చాలాసార్లు మనము కొంతమంది ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, కొంతమంది ప్రాఫిట్స్ చెప్తా ఉంటారు, సే దట్ జీసస్ డోంట్ పాస్ బై మీ. యేసు నన్ను దాటిపోవద్దు, యేసు నన్ను దాటిపోవద్దు అని చెప్పి అరవమంటాడు. బట్ జీసస్ నెవర్ పాస్ బై యూ. హల్లెలూయా. హల్లెలూయా. బికాజ్ ఆయన నీ జీవితంలో ఎలా ఉన్నాడో తెలుసా? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నీ ఏ పరిస్థితిలో అయినా, నీ ఏ జీవితంలో అయినా, నీ జీవితంలో ఒకవేళ అనారోగ్య సమస్యలో ఉన్నావేమో, లేకపోతే ఆర్థికమైన పరిస్థితుల్లో దిగజారిపోయి ఉన్నావేమో, లేకపోతే కుటుంబాలు కూలిపోయి ఉన్నాయేమో, కానీ ఆయన ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. నీకు నేను కనపడట్లేదేమో, కొన్నిసార్లు నువ్వు మర్చిపోతున్నావేమో, నాతోటే ఉండి సంవత్సరాల తరబడి నువ్వు సంఘానికి వెళ్తూ వాక్యాన్ని చదువుతూ కూడా అసలు దేవుడు నాతో ఉన్నాడా అనుకుంటున్నావేమో, కానీ హీ ఈస్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడనై మీ జీవితాల్లో ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను ఎన్నడూ దాటిపోడు. అందుకనే ఆయన చూస్తున్నాడంట, వీళ్ళు గమనిస్తారా లేదా, నా శిష్యులు గమనిస్తారా లేదా అని చూస్తూ ఏమంటున్నాడో తెలుసా? భయపడకుడి, వాళ్ళు దెయ్యము అనుకున్నప్పుడు భయపడకుడి. ఇట్ ఈస్ ఐ. హల్లెలూయా. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను మీతో ఉన్నవాడను, నేను ఉన్నవాడను అనువాడనై మీ వద్దకు వస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా.
ఆయన మిమ్మల్ని రక్తముతో కొని మిమ్మల్ని అంత ప్రేమించి ఆయన తనకు కలిగిన సమస్తాన్ని మీ కొరకు వెల చెల్లించి వెచ్చించిన తర్వాత డూ యూ థింక్ దట్ హీ కెన్ లీవ్ యూ? హల్లెలూయా. చాలామంది సాక్రమెంట్ తీసుకోవాలి అని అంటే ఓకే మనకు మంచి హెల్త్ వస్తుంది, మంచి వెల్త్ వస్తుంది, మంచి ఇది వస్తుంది, మంచి అది వస్తుంది అని తీసుకుంటారు. బట్ వేర్ యాజ్ ఇట్ ఈస్ దానికి ఇంకొక ఉద్దేశం ఉంది. ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్. దానికి ఇంకొక అర్థము కూడా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆ అర్థాన్ని మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35 నుంచి చదువుకుందాం. జాన్ చాప్టర్ 6 verse 35 నుంచి. ఎంతమందికి అర్థమవుతుంది? సో డు నాట్ వరీ. నువ్వు ఏ సిచ్యువేషన్లోంచి వెళ్తున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోంచి వెళ్తున్నా, ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీవు ఏదైనా సమస్య వచ్చి నిన్ను కూల్చివేస్తుందేమోనని, ఏదైనా సమస్య వచ్చి నిన్ను హాని చేస్తుందేమోనని, ఏదైనా జబ్బు వచ్చి నీకు అవమానము తెస్తుందేమోనని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ గాడ్ ఈస్ టెలింగ్ యూ ఇట్ ఈస్ ఐ యామ్ దట్ ఐ యామ్, హూ ఈజ్ ఎగ్జిస్టెడ్, హూ విల్ బి ఎగ్జిస్టెడ్ అండ్ హూ వాజ్ ఎగ్జిస్టెడ్ అండ్ ఐ విల్ బి విత్ యూ ఆల్ ద టైమ్. హల్లెలూయా. హల్లెలూయా. యా, చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికగొనడు. మీరు నన్ను చూచి ఉండి, నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను 35వ వచనం. జీసస్ సెడ్ unto them, I am the bread of life. చాలామంది ఆ బ్రెడ్ గురించి ఆలోచిస్తారు, జీవాహారము అని అనగానే జీవాహారం గురించి ఆలోచిస్తారు. కానీ ఆయన యూదులతో, తన శిష్యులతో, తనతో తిరుగుతున్న ప్రతి ఒక్కరికి హీఈస్ రిఫరింగ్ టు అ నేమ్ విచ్ హీ సెడ్ ఇట్ విల్ బి మెమోరియల్ ఫర్ జనరేషన్స్ టు జనరేషన్. హల్లెలూయా. హల్లెలూయా. సదాకాలము నేను మీకు ఈ విధంగా నేను జ్ఞాపకం ఉంటాను, మీకు ఈ విధంగా నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటానని మోషేతో ఏ విధంగా చెప్పాడు, ఐ యామ్ దట్ ఐ యామ్ అని. అదే విధముగా వీళ్ళకి ఏం చెప్తున్నాడు తెలుసా? ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. Hallelujah. But they were only concentrating on the bread of life, but they are not concentrating why he is saying I am. Hallelujah. చదవండి ప్లీజ్. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుటకును నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము గదా, నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక. వారందరూ అంట ఎవరి చేత బోధింపబడతారంట? ప్రవక్తల చేతన, అపోస్తుల చేతన, పాస్టర్ల చేతన, ఇవాంజలిస్టుల చేతన, ఎవరందరి చేత అంట? ఇట్ ఈస్ రిటన్ 45వ వచనం. It is written in the prophets, and they shall be all taught of God. Every man therefore that hath heard and hath learned of the Father cometh unto me. Hallelujah. హల్లెలూయా. అంటే ఆయన చెప్తుంది ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి దేవుడు నేర్పిస్తాడు. దేవుడు నేర్పిస్తేనే నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. దేవుడు నేర్పిస్తేనే ఈ యేసును నువ్వు అంగీకరిస్తున్నావు. దేవుడు నీకు బోధిస్తేనే నువ్వు ఈ ప్రదేశానికి వచ్చి ఉన్నావు. దేవుడు బోధిస్తేనే ఆయన నా సొంత రక్షకుడు అని నీవు అంగీకరించగలుగుతున్నావు. దేవుడు బోధిస్తేనే నీవు ఈరోజు ఈ యొక్క దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. హల్లెలూయా.
హల్లెలూయా. డు యూ థింక్ దట్ యు హ్యావ్ సింప్లీ కమ్ టు అ ప్లేస్? ఒకవేళ నువ్వు సంఘానికి వస్తే, నువ్వు సంఘంలో అడుగు పెడితే, నేను ఏదో తాత్కాలికంగా ఏదో అనుకోకుండా వచ్చానని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ టీచింగ్ యూ టు గో టు ద చర్చ్. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ టీచింగ్ యూ టు లెర్న్ అబౌట్ హిమ్. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ టీచింగ్ యూ టు లెర్న్ అబౌట్ జీసస్. హల్లెలూయా. యా, కంటిన్యూ చేయండి. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి యున్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. మళ్ళీ చెప్తున్నాడు. అండ్ ఎవ్రీవన్, మనం ఏమనుకుంటాం తెలుసా? దిస్ ఇస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. బట్ యూ ఫర్గెట్ దట్ హీ ఈస్ సేయింగ్ ఐ యామ్. అసలు ఈ యొక్క అంటే ప్రభు బలలో ఎందుకు పాల్పొందాలి? డిడ్ యూ ఎవర్ 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 గివ్ ఎ థాట్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎందుకు ఈ సాక్రమెంట్ తీసుకోవాలి? ఎందుకు ఈ సాక్రమెంట్లో మనం చేయి పెట్టాలి? వాట్ బెస్ట్ థింగ్స్ వుడ్ కమ్ అపాన్ అవర్ లైఫ్స్? మన మీదకు ఎలాంటి మేలులు ఏమొస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. చదవండి ప్లీజ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. హల్లెలూయా. ద మూమెంట్ యూ టేక్ ద సాక్రమెంట్ ఏం జరుగుతుందో తెలుసా? ద లైఫ్ బిగిన్స్ ఇన్ యూ. హల్లెలూయా. నీలో జీవము ప్రారంభమవుతుంది. అందుకనే నా దగ్గరికి వచ్చేవాడు ఏంటంటే ఆకలిగొనడు, ఈ నా శరీరము తినివాడు ఆకలిగొనడు, నా రక్తము తాగువాడు దప్పిక నొందడు. అంటే అర్థం ఏంటి? యూ షుడ్ నాట్ బి హంగర్ ఆఫ్ ఎనీథింగ్. హల్లెలూయా. యూ షుడ్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. యూ షుడ్ నెవర్ సఫర్ ఎనీ ల్యాక్. యూ షుడ్ నెవర్ ఫీల్ దట్ దేవా నా జీవితంలో ఇది లేదు, నాకు అసంతృప్తిగా ఉంది, నా జీవితంలో ఇది జరగట్లేదు, నా జీవితంలో నేను ఈ విషయంలో దప్పికొని ఉన్నాను, ఈ విషయంలో నేను బాధపడుతున్నాను, ఈ విషయంలో నా జీవితంలో ఇది జరగట్లేదు అనడానికి లేదంట. The moment you participate in the sacrament, the moment you participate in the Lord's table, the life begins in you. Hallelujah. Hallelujah. నీలో జీవము ప్రారంభమైపోతుందంట. The moment, if you are not partaking in the Lord's table, that you doesn't have life in you. నువ్వు భౌతికంగా జీవిస్తున్నావు కానీ యూ డజంట్ హ్యావ్ లైఫ్, ద లైఫ్ విచ్ విల్ లీడ్ ద వరల్డ్. హల్లెలూయా. ఏ జీవం అయితే ప్రపంచాన్ని వెలిగింపజేస్తుందో, ప్రపంచానికి జీవం ఇస్తుందో, ఆ జీవాన్ని ఆయన ముందు నీకు ఇస్తున్నాడంట. హల్లెలూయా. యా, చదవండి, కంటిన్యూ. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయా. ఇది తినగానే మనకు స్వస్థత వస్తుందని, ఇది తినగానే ఆశీర్వాదాలు వస్తాయని, ఇది తినగానే బ్రేక్ త్రూ వస్తుందని కాదంట. ద మూమెంట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, ఆయన శరీరమును ఆయన రక్తమును నువ్వు స్వీకరించిన క్షణము నుండి యూ బిగాన్ టు లివ్ ఇన్ హిమ్ అండ్ హీ బిగాన్ టు లివ్ ఇన్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా అల్పమైనదిగా, చాలా చిన్నదిగా మనకు కనిపిస్తుంది, కానీ మనకు తెలియని విషయం ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా కానీ మీరు సాక్రమెంట్ అంటే బల్లారాధనలో మీరు పాల్గొన్న ఆ క్షణం నుంచి దేవుడు మీలో నివసిస్తున్నాడు. దేవుడు మీలో నివసించడమే కాదు, మీరు ఆయనలో నివసిస్తున్నారు. మరి మీరు ఆయనలో నివసించినప్పుడు, నీలో ఆయన నివసించినప్పుడు, కెన్ ఎనీవన్ పుట్ యూ డౌన్? హల్లెలూయా. మనం సింపుల్గా దీనిలో అన్వర్దీలీ మనం చేయి పెడితే పోతాము, ఇది పెడితే పోతాము, అలా చేస్తే పోతాము, మనం పరీక్షించుకోండి, అక్కడికే ఆగిపోయాం. అలా చేయొద్దని నేను చెప్పట్లేదు, అది కూడా చేయాలి.
కానీ ఇది చేస్తే ఏమొస్తుంది అని అనేదాన్ని లేదు. ఇది దీనికోసం కొన్ని ఇంకా వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చి తీసుకోవాలి, వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చి చేయాలి, అప్పుడైతేనే దాంట్లో ఏలు పెట్టాలి, లేకపోతే చేయకూడదు, దీనికోసం సిద్ధపడి రావాలి కాదంట. దీనికోసం ఎలా సిద్ధపడాలో తెలుసా? ఇది భుజించిన దగ్గర నుంచి నా జీవితంలో ఎలాంటి కొదువ ఉండదు, నా జీవితంలో ఎలాంటి ఆకలి ఉండదు, నా జీవితంలో ఎలాంటి దప్పిక ఉండదు, నా జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. ఎందుకో తెలుసా? నేను జీవమును నాలో తీసుకుంటున్నాను. జీవమును మాత్రమే కాదు, ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకున్న రోజు నుంచి ఆయన నాలో, నేను ఆయనలో నివసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సాక్రమెంట్ తీసుకొని నిన్ను నువ్వు పరీక్షించుకోవడం కాదు, అది తీసుకున్నప్పుడు నువ్వు ఎంత సంతోషించాలో తెలుసా? దేవా, నీవు నాలో నివసిస్తున్నావనడానికి ఆధారము ఇదే. హల్లెలూయా. It's a testimony. Whenever you break the bread, it is a testimony that God is living in you. Whenever you drink the blood of Jesus, it is a testimony that you are dwelling in him. Hallelujah. నీవు ఆయనలో నివసిస్తూ ఆయన నీలో నివసిస్తుంటే do you lack anything? నీవు ఏదైనా కొదువుగా ఉండడము సాధ్యమా? ఏదైనా జరగకుండా ఉండడము సాధ్యమా? ఆయన నీలో నివసిస్తుంటే నువ్వు ఫలభరితంగా ఉండకపోవడము సాధ్యమా? హల్లెలూయా. అందుకనే ఐ యామ్ అంటే నీవు ఇది తీసుకున్న క్షణము నుండి ఐ యామ్ ఎగ్జిస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. అందుకని ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నేనే జీవాహారము. బట్ పీపుల్ ఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, బట్ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ హూ ఈజ్ సేయింగ్ దట్. ఎవరు ఆ మాట చెప్తున్నారు? ఐ యామ్ దట్ ఐ యామ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులను ఏ కొదువ లేకుండా నడిపించానో, వారి యొక్క తప్పులను కానీ వారి యొక్క పాపాలను కానీ కన్సిడర్ చేయకుండా నా మంచితనమును, నా ప్రేమను వాళ్లకు 40 సంవత్సరాలు నేను ఎలా చూపిస్తూ వచ్చానో, అదే దేవునిగా, అదే విడుదల చేసేవానిగా, అదే విడుదల చేసే గొప్ప దేవునిగా, అదే యుద్ధము చేసే యెహోవాగా మీ జీవితంలో నేను ప్రారంభం అవ్వడానికే నేను నా శరీరమును తినండి, నా రక్తమును తాగండి అని చెప్తున్నాడంట. Hallelujah, hallelujah. The moment you partake in the sacrament, in the Lord's table, he began to exist in your life like never before. హల్లెలూయా. నీ జీవితంలో నీవు ఆయన శరీరమును, రక్తమును స్వీకరించిన క్షణం నుంచి ఆయన నేను నీ జీవితంలో ఉన్నవాడను, అనువాడను, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు, ఒక తండ్రిగా నేను నిన్ను నాలో పెట్టుకొని ఉన్నాను, ఒక దేవునిగా నేను నీలో నివసిస్తున్నాను, నిన్ను జీవముగా ప్రపంచానికి చూపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా తెలియకుండా దేవా నేను పాపిని, దేవా నేను పాపిని. నువ్వు పాపి, అందుకే ఆయన వచ్చాడు, లేకపోతే ఫ్యాషన్కి వచ్చాడు. హల్లెలూయా, అవునా కాదా? నువ్వు పాపివి కాబట్టి ఆయన వచ్చాడు. బండి పాడైంది అనుకో, మెకానిక్ ఎందుకు వస్తాడు? పాడైంది కాబట్టే వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కొత్తగా నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని పాపిని అదొక డిగ్రీ, పిహెచ్డి. నేను పాపిని, నేను పాపిని తెలుసు, నేను పాపి తెలుసు. దేవుడు ముందు దేవా నేను తెలుసు. అదేవిధంగా పేతురు అంటాడు, ఏమంటాడో తెలుసా? దేవా నేను పాపిని, అదే తెలుసు. అవునా కాదా? తెలియకుండా నేను నీ చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. యా, చదవండి. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టు. ముందు వచనం నుంచి చదవండి. నా శరీరము తిని, నా శరీరము తిని, నా రక్తము త్రాగువాడు, నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని అందును నిలిచి ఉందుము. హల్లెలూయా. హి విల్ నెవర్ లీవ్ యు నార్ ఫర్సేక్ యు. దానికి సాదృశ్యమే ఏంటంట? తన శరీరము, రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏం చేసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎంత బలహీనుడవైనా, ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, నీకు సాదృశ్యంగా ఉండడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆయన గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి నేను నీలో నివసిస్తున్నాను, నీవు నాలో నివసిస్తున్నావని చెప్పడానికి దీనిని చేయమన్నాడు. హల్లెలూయా. యా, చదవండి, కంటిన్యూ.
జీవము గల తండ్రి జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా. ఒకసారి ఇంగ్లీష్ లో చదువుతాను. As the living Father hath sent me and I live by the Father. Hallelujah. Do you think Jesus was living by food? Jesus was living by that oxygen. Jesus was living by the things what is happening around. No, he lived by the Father. And the same way, the moment you take the bread, the moment you take the wine, you shall live by him. Hallelujah. Hallelujah. నీవు అందుకనే పౌలు ఏం చెప్తాడో తెలుసా? I live by the Son of God. నేను యేసుక్రీస్తు ద్వారానే బ్రతుకుతున్నాను. అదే పని అంటే ఒక వ్యక్తి చెప్పేది కాదు, ఒక అపోస్తలుడు చెప్పేది కాదంట. నువ్వు ద్రాక్షారసము రొట్టె తీసుకున్న క్షణము నుంచి యు లివ్ బై ద ఫాదర్. హల్లెలూయా. జీవము గల తండ్రి నిన్ను కూడా యేసయ్యను ఎలా జీవింపచేస్తున్నాడు, యేసయ్యను ఎలా నడిపిస్తున్నాడు, ఎలా ఆయనను తుది వరకు నడిపించి సక్సెస్ఫుల్గా మార్చి ఉన్నాడో అటువంటి ధన్యత నీకు కూడా ఇచ్చి, అదే మహిమను నీకు ఇచ్చి, అదే శక్తిని నీకు ఇచ్చి, అదే సామర్థ్యమును నీకు ఇచ్చి, అలాగే నిన్ను అన్ని విషయాలలో ఎక్కడ చిక్కుబడకుండా, ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ కూడా నీవు ఓడిపోకుండా జయ జీవితమును ఇవ్వడానికి నీవు బల్లలో పాల్గొనాల. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నన్ను నేను పరీక్షించుకోవడానికి, నా కోసం ఆయన అయ్యో పాపం దెబ్బలు తిన్నాడు అయ్యో అని ఏడ్చుకుంటూ తీసుకునేది కాదు. అబ్బా ఈ రోజు నుంచి ఆయన నాలో నివసిస్తున్నాడు, అబ్బా ఈ రోజు నుంచి నాలో జీవం ప్రారంభమైంది, అబ్బా నేను ప్రపంచానికి జీవాన్ని ఇచ్చే అతన్ని నేను కలిగి ఉన్నాను, ఈ క్షణం నుంచి నేను ఆయనలో నివసిస్తున్నాను, ఆయన నా జీవితంలో ఉన్నవాడను అనువాడనై ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్న సమయం అంట అది. హల్లెలూయా. హల్లెలూయా. డూ యూ థింక్ దట్ బ్రెడ్ అంట తీసేసుకోండి బ్రదర్, ఇది హీలింగ్ వస్తుంది దీంట్లో. హీలింగ్ ఆయననే నివసిస్తుంటే డూ యూ ల్యాక్ హీలింగ్? ఆయనే నేను నీలో నివసిస్తున్నాను అని చెప్తే నాకు హీలింగ్ వస్తుందేమో, ప్రాస్పెరిటీ వస్తుందేమో. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? పరలోకపు తండ్రి నన్ను ఎలా జీవింపజేస్తున్నాడో, నేను ఎలా పరలోకపు తండ్రి ద్వారా జీవిస్తున్నానో మీరును నా ద్వారా, అంటే అదే జీవము మీలో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి గొప్ప అవకాశం అంట సాక్రమెంట్ తీసుకోవడం. హల్లెలూయా. దాన్ని ఒక లిమిటెడ్ ఇదికి మార్చేసి మీరు ఇది తీసుకుంటే ఇలా చేయాలి, ఇలా చేయాలి. మీరు మిమ్మల్ని పరీక్షించుకోవడంలో తప్పేం లేదు. ఒక గంట సేపు పరీక్షించుకోండి, లేకపోతే స్కానింగ్ చేసుకోండి, దాంట్లో తప్పేం లేదు. హల్లెలూయా. బట్ రిమెంబర్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది సాక్రమెంట్. హల్లెలూయా. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది సాక్రమెంట్స్ తెలియకపోతే, దాని నుంచి వచ్చే ఆ ప్రతిఫలము తెలియకపోతే, నీవు అనేక సార్లు తీసుకుంటున్నా, ఎన్నిసార్లు దానిలో పాల్గొంటున్నా నువ్వు సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ వచనం 57. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. తండ్రి మూలముగా ఎలా జీవిస్తున్నాడంట? ఆయన నేను ఉన్నవాడను అనువాడు విధముగా ఆయన జీవిస్తున్నాడంట. అదే విధంగా మీరు నా ద్వారా జీవిస్తారంటే నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడికి ఐ ఎగ్జిస్ట్ బికాజ్ ఐ క్యారీ గాడ్ అని చెప్తారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికైనా ప్రేయర్ చేయమని అని అడిగితే, అమ్మో వీళ్ళ మీద చెయ్యేస్తే ఈ మనకు అంటుకుంటాయేమో, కాళ్ళకున్న గజ్జికి మందు రాస్తే చేతికి అంటుకున్నట్టు అలా అంటుకుంటుందేమో, ఆ దురదలు మనకు వస్తాయేమో, ఆ యొక్క దెయ్యాలు మనకు వస్తాయేమో అని చెప్పి భయపడ్డం కాదు. అరే నాలో ఆయన నివసిస్తున్నాడు కదా, ఉన్నవాడు అనువాడు నా జీవితంలో ప్రత్యక్షముగా ఉన్నాడు కదా, ఉన్నవాడు అనువాడు నా జీవితంలో ఈ సాక్రమెంట్ ద్వారా నాకు కనపరుచుకుంటున్నాడు కదా, నన్ను ఏ దెయ్యమైనా తగ్గిస్తుందా, ఏదైనా నన్ను ఓడిస్తుందా, ఏదైనా నాకు లొంగకుండా ఉంటుందా అని నీకు ఆలోచన రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ఇది కొంతమంది మాత్రమే ఇచ్చినటువంటి సౌకర్యం, సౌలభ్యం అనుకుంటారు. ద మూమెంట్ యూ టేక్ ద బ్రెడ్, ద మూమెంట్ యూ టేక్ ఇట్, ద గాడ్ బిగాన్ టు లివ్ ఇన్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. నీవు తీసుకుంటున్న ప్రతిసారి సాదృశ్యం ఏంటో తెలుసా? ఆయన నీలో నివసిస్తున్నాడని. ఆయన నీలో నివసిస్తున్నాడు అని అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతకు అదే ఆఖరి రోజు అని అర్థం. హల్లెలూయా. అవునా కదా? ఎంతమంది చూశారు యేసయ్య అడుక్కదిండు?
ఎంతమంది చూశారు యేసయ్య మెడిసిన్లు వాడడం? ఎంతమంది చూశారు యేసయ్య లోన్ల కోసం పోవడం? తండ్రి మూలంగా నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా ఏ లేమి లేకుండా, ఏ కొదువ లేకుండా, ఏ మలినము లేకుండా, ఏ మచ్చ లేకుండా, ఏ డాగు లేకుండా, ఎక్కడా అనీతి పనులు చేయకుండా, ఎక్కడా అపరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా, ఎక్కడా లేమిలో కానీ ఏ విషయంలో చిక్కుపడకుండా నేను తండ్రి మూలముగా ఎలా జీవిస్తున్నానో అటువంటి జీవితము మీరు ఈ సాక్రమెంట్ తీసుకున్న మొదటి క్షణం నుంచి మీరు అనుభవించాలి. హల్లెలూయా. అది దాని ఉద్దేశం. హల్లెలూయా. యా, ఇంకా 58 చదివి క్లోజ్ చేయండి. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఇట్ బిగిన్స్ లైఫ్ ఇన్ యూ. నీ జీవితంలో జీవాన్ని ప్రారంభించే ప్రక్రియ. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు సాక్రిమెంట్? హీలింగ్ కోసమా, ప్రాస్పెరిటీ కోసమా, లేకపోతే హెల్త్ కోసమా, వెల్త్ కోసమా? ఐ డోంట్ సీ జీసస్ ప్రేయింగ్ ఫర్ హిస్ హెల్త్. ఐ డోంట్ సీ జీసస్ ప్రేయింగ్ ఫర్ ఫినాన్సెస్. ఐ డోంట్ సీ జీసస్ ప్రేయింగ్ ఫర్ ఎనీ హీలింగ్. ఐ డోంట్ సీ జీసస్ ప్రేయింగ్ ఫర్ ఎనీ డెలివరెన్స్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ డిడ్ నాట్ ప్రే ఫర్ హిమ్సెల్ఫ్. ద మూమెంట్ హీ బిగాన్ టు లివ్ బై ద ఫాదర్, ఆయన తండ్రి మూలముగా బ్రతకడం ప్రారంభించిన తర్వాత ఆయన హీ బిగాన్ టు గివ్ లైఫ్. హీ బిగాన్ టు హీల్ పీపుల్. హీ బిగాన్ టు డెలివర్ పీపుల్. హీ బిగాన్ టు బ్లెస్ పీపుల్. హీ బిగాన్ టు రైజ్ ద డెడ్. హీ బిగాన్ టు కాస్ట్ out the demons. He began to do all the wonders, mighty miracles, and it is so with you, because as he is, so you are in the world. Hallelujah. That is the significance of sacrament. తీసేసుకున్నాము. ఈ దీంట్లో చెయ్యి పెడితే ఎందుకు వచ్చిన గొడవ? నిన్న రాత్రే సినిమా చూశాను. దీంట్లో చెయ్యి పెడితే మళ్ళీ చెయ్యి వంకర పోయింది, అదొక బాధ. పోయేటప్పుడు యాక్సిడెంట్ అయిందనుకో, చెప్పానా తినొద్దని? ఏది జీవాన్ని పొందుకున్న తర్వాత యాక్సిడెంట్ చెప్పానా అయిపోతుందని? అంటే యు ఆర్ మోర్ మైండ్ఫుల్ ఆఫ్ యాక్సిడెంట్ దెన్ లైఫ్. యు ఆర్ మోర్ మైండ్ఫుల్ ఆఫ్ సిక్నెస్ దెన్ లైఫ్. యు ఆర్ మోర్ మైండ్ఫుల్ ఆఫ్ డెత్ దెన్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ నెవర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జీసస్. దేవుడు ఏ విధంగా తండ్రి అయిన దేవుడు యేసయ్యను నడిపించాడో అది కేవలము యేసయ్యకు మాత్రమే కాదు. అటువంటి జీవితము మీరు కూడా జీవిస్తారు అని చెప్పి ఆయన మరణం తర్వాత పునరుద్ధానుడు అయిన తర్వాత చెప్పట్లేదు. ఆయన తన 12 మంది శిష్యుల్ని సెగ్రిగేట్ చేసే టైంలోనే చెప్పేస్తున్నాడు. ఏమని తెలుసా? నేను ఏ విధంగా తండ్రి ద్వారా జీవింపబడుతున్నానో అదే విధంగా మీరు నా ద్వారా జీవింపబడతారు. హల్లెలూయా. Hallelujah. If you can believe, you can live forever. Hallelujah. Hallelujah. Though it is not everyone's cup of tea, but yet నమ్మిన వారు హల్లెలూయా. ఏం చేస్తాం ఇక్కడ ఉండి అనుకుంటారా? దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. హల్లెలూయా. యా, లూక్ చాప్టర్ 22 verse 19 and 20. ఐఎమ్ క్లోజింగ్. ఎంతమందికి అర్థమైంది? ఆయన ప్రతిసారి ఐ యామ్ అంటున్న ప్రతిసారి ఆయన తనను తాను హెచ్చించుకోవట్లేదు. తనను తాను నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పడానికి ప్రయత్నించట్లేదు. నేను ఇప్పటి నుంచి నేను ఏదైతే మోషేకు బయలుపరుచుకున్నానో ఆ ప్రకారము మీ జీవితాల్లో ఉండాలని ఆశపడుతున్నాను. వెన్ ఎవర్ యూ ఫీల్ పెయిన్, ఐ ఎగ్జిస్ట్. వెన్ ఎవర్ యూ ఫీల్ లో, ఐ ఎగ్జిస్ట్. వెన్ ఎవర్ యూ ఫీల్ lack, I exist. Whenever you feel sick, I exist. Whenever you feel that you are abandoned, I exist, because I am that I am. Hallelujah. That is your God. అంతేగాని లేదు ఈ సాక్రమెంట్ వల్ల ఏమైనా జరుగుతుందేమో, నా కడుపు పండుతుందేమో, ఇంత గోరింట తింటే పండుతుంది. నీలో దేవుడు జీవము గల దేవుడు ఉన్నాడంట. ద మూమెంట్ యూ టేక్ ద జీసస్ బిగాన్ టు లివ్ ఇన్ యూ అండ్ యు ఆర్ సెక్యూర్లీ లివింగ్ ఇన్ జీసస్ అండ్ యూ లివ్ బై ద జీసస్. హల్లెలూయా. నీ సోర్స్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసా? జీసస్ అలోన్. ఆయనలో నుండి నిన్ను దొంగిలించడం కానీ, ఆయనలో నుండి నిన్ను తప్పించడం కానీ, ఆయనలో నుండి నిన్ను బాధ పెట్టడం కానీ, ఆయనలో నుండి నిన్ను పెరికివేసి నాశనము చేసేవాడు పుట్టలేడు, పుట్టబోడు, పుట్టడు. హల్లెలూయా. హల్లెలూయా. డు యు థింక్ యు ఆర్ సో చీప్? హల్లెలూయా. చదవండి. లూక్ చాప్టర్ 22 verse 19 and 20. పిమ్మట ఆయన యొక్క రొట్టెను
రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దెబ్బలు తిన్నాడు, చచ్చిపోయాడు, లేచాడు అని కాదు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, దట్ ఐ ఎగ్జిస్ట్. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాలాగే మీరు బ్రతుకుతున్నారు. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాలో మీరు ఉన్నారు. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మీలో నివసిస్తున్నాను. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీలో నుండి లోకానికి జీవము ప్రవహిస్తుంది. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే, యేసయ్యా నువ్వు నా కోసం రక్తం చిందించావు తండ్రి, దెబ్బలు తిన్నావు తండ్రి, అన్ని తిన్నావు తండ్రి, నన్ను ఎందుకు కొడుతున్నావు తండ్రి? అదే కదా, నువ్వు తింటే తిన్నావు దేవా, నాకెందుకు ఈ దెబ్బలు తండ్రి? ఇదేం బాధ తండ్రి, ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది తండ్రి. నీకు తెలియదు తండ్రి, నువ్వు నాలో ఉన్నావని తండ్రి, నేను నీలో ఉన్నానని తెలియట్లేదు తండ్రి అంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. So from today, there is nothing impossible for anyone who is going to partake in his body and blood. Hallelujah. Hallelujah. అందుకని నేను మిస్ అవ్వద్దని చెప్పాను. ఏంటో తెలుసా? God is going to manifest in your life as I am that I am. Hallelujah. Hallelujah. అందుకనే పేతురుని ఏమంటాడో తెలుసా? నీవు ఎలా సందేహించితివి అనగానే నడకలో సందేహించలేదు. ఈజ్ హీ ఐ యామ్ దట్ ఐ యామ్ సందేహించాడంట. He was believing, God, if you are you, let me walk. And he said, why ye doubt? You don't believe that I exist. You don't believe that I am that I am. Hallelujah. I am that I am who never leaves thee, nor forsakes thee. I have loved you with an everlasting love. Hallelujah. Hallelujah. ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ ఒకసారి చదవండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఈ కొత్త నిబంధన అంటే అర్థం ఏంటో తెలుసా? యు లివ్ బై ద గాడ్. హల్లెలూయా. యు జస్ట్ లివ్ బై ద గాడ్. హల్లెలూయా. ఈ కొత్త నిబంధన ఏంటో తెలుసా? యు హ్యావ్ లైఫ్. హల్లెలూయా. ఈ కొత్త నిబంధన ఏంటో తెలుసా? దట్ యు డ్వెల్ ఇన్ గాడ్ అండ్ హీ డ్వెల్స్ ఇన్ యూ. హల్లెలూయా. అండ్ ఈ కొత్త నిబంధన ఇంకోటి ఏంటో తెలుసా? నీకు ఎవడూ బోధించాల్సిన అవసరం లేదు, దేవుడే నీకు బోధిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీరెందుకున్నారు బ్రదర్ అంటే ఇది చెప్పడానికి. హల్లెలూయా. యు డోంట్ గెట్ క్యారీడ్ అవే. చాలాసార్లు మనము వి గెట్ క్యారీడ్ అవే బై ద మెన్ ఆఫ్ గాడ్. చాలా ఈ దైవజనుడికి అటాచ్ ఉన్నాం కదా, వాడి మీద అంత బరువు వేసి మనం రిలాక్స్ పడుకోవచ్చు. వాళ్ళ బరువే వాళ్ళు మోయలేరు. హల్లెలూయా. మీదేం మోస్తారు? ఇట్స్ అ ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్. అది వాళ్ళ బరువే వాళ్ళు మోయలేరు, మీదేం మోస్తారు. బట్ హీ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. whenever you see that Jesus saying I am, then he is referring that I exist. Hallelujah. నీ జీవితంలో నేను ప్రత్యక్షముగా ఉన్నాను. నీ లేమిలో నువ్వు బాధపడుతున్నావా? నేను ఉన్నాను. నీవు వ్యాధితో బాధపడుతున్నావా? నేను ఉన్నాను. నీవు డిలేస్తో బాధపడుతున్నావా? నేను ఉన్నాను. నీవు చీకటి అంధకార శక్తుల వాటితో పీడింపబడుతున్నావా? బిలీవ్ మీ, ఐ ఎగ్జిస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ సాక్రమెంట్లో పాల్గొని మీరు వెళ్తారు కదా, యూ డోంట్ బిలీవ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ మిరకల్స్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్న వాక్యం అయిపోయిన తర్వాత కూడా ఐ కుడెంట్ స్లీప్. నేను 2 గంటల వరకు ఐ వాజ్ అవేక్ అండ్ ఐ గాట్ అప్ ఎట్ 4 o'clock. మళ్ళీ పడుకోవడానికి ట్రై చేశాను, మళ్ళీ 5 o'clock లేసాను. ఐ కుడెంట్ స్లీప్ బికాజ్ ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ దిస్ సర్వీస్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దిస్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ మచ్ ఫ్రూట్ అండ్ లైఫ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. మీ జీవితాల్లో నుంచి జీవము ప్రవహించడం మీరు చూస్తారు. మీ జీవితాల్లో ఇప్పటి వరకు ఆగిపోయి స్తంభించిపోయి ఉన్న ప్రతి ఏరియాలో జీవమును మీరు చూస్తారు. హల్లెలూయా.
You may think that I am done. You may think that I am gone. You may think that I cannot do it. But God is saying, I exist. Hallelujah. I am that I am. I exist in your life. From today, it is going to be very prominent and significant in your life. Hallelujah. నువ్వు కేవలము ఈ బల్ల తీసుకొని వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావేమో, బట్ యు బిగాన్ టు లివ్ ఇన్ హిమ్ అండ్ యు విల్ ఎంజాయ్ లివింగ్ ఇన్ హిమ్. హల్లెలూయా. Hallelujah. And you enjoy this life. And from today, believe me, you shall live by Jesus. Hallelujah. You shall live by the Jesus. Hallelujah. There is no other thing. Andukane he says, as by the living Father I live. He lived by the Father. There is no other option. ఇంకొక ఆప్షన్ లేదంట. ఓన్లీ తండ్రి ద్వారానే బ్రతుకుతారు, తండ్రి ద్వారానే అద్భుతాలు చూస్తారు, తండ్రి ద్వారానే ఆ గొప్పతనాన్ని చూస్తారు, తండ్రి ద్వారానే ఆ మహిమను చూస్తారు, తండ్రి ద్వారానే మీ జీవితాల్లో సాక్ష్యాలను చూస్తారు. హల్లెలూయా. బికాజ్ హీ సేస్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కమ్ ఆన్, స్టాండ్ అప్. దిస్ ఈస్ ద సర్మన్ ఫర్ టుడే, దట్ హీ సేస్ దట్ ఐ ఎగ్జిస్ట్. You may be worried what is going with you. You may be worried what is happening with you. You may be worried that I am done. You may be worried that what doctors have told you. డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి నీవు నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో. డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంకా బాగుపడను అనుకుంటున్నావేమో. బట్ టుడే గాడ్ ఈస్ సేయింగ్ ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. మొన్నటి దినాన ఈ సహోదరు చెప్తున్నారు, she got healed instantly from shoulder pain and even from other issue. Hallelujah. Instantly live లో చేస్తున్న దేవుడు ఇక్కడ ఎంత నిశ్చయముగా చేస్తాడు. Hallelujah. Hallelujah. Do you think that he will leave you? No. He want to give his life and he want to show the same life to the world through you. Hallelujah. Hallelujah. It is not exclusively for Jesus. యేసయ్యకు మాత్రమే ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఇవ్వబడ్డది కాదండి. ఆయన స్థానంలో మిమ్మల్ని ఉంచి మీ ద్వారా అదే జీవమును చూపించి, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నేను నిన్ను విడువను ఎడబాయను, నా జీవము నీలో ఉంది, నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను అని చెప్పడానికే ఈ యొక్క సాక్రమెంట్. అందుకనే నన్ను జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే నేను ఆ రోజు ఏం చెప్పాను? ఇది తీసుకుంటే మీలో నిత్య జీవం ఉంటుంది, ఇది తీసుకుంటే మీలో జీవం ఉంటుంది, ఇది తీసుకుంటే మీరు ప్రపంచానికి జీవం ఇచ్చేవాళ్ళు, ఇది తీసుకుంటే మీరు నాలో నేను మీలో నివసిస్తాను, ఇది తీసుకున్న దగ్గర నుంచి మీరు తండ్రి ద్వారా నాలాగా జీవమును కంటిన్యూస్గా పొందుకుంటూనే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. యా, ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ చేసేయండి, డిస్ట్రిబ్యూట్ చేసేయండి. సాక్రమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. జస్ట్ అది తీసుకున్న దగ్గర నుంచి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఫ్రమ్ టుడే ఐ లివ్ బై ద లైఫ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని యొక్క జీవము నాలో కలిగి ఉంది, నాలోకి ఆ జీవము ప్రవేశించింది, నేను దేవునిలో జీవించడం ప్రారంభిస్తున్నాను, నేను దేవునిలో దేవుడు నాలో జీవించడము, నేను తండ్రి ద్వారా యేసు వలె జీవించడం ప్రారంభిస్తున్నాను. నేను ఇక ఎన్నడూ సిగ్గుపడను. హల్లెలూయా. నేను ఇక ఎన్నడూ కొదువగా ఉండను. హల్లెలూయా. నేను ఇక ఎన్నడూ దప్పిక కలిగి ఉండను. హల్లెలూయా. అండ్ ఎవ్రీవన్ హూ ఈస్ వాచింగ్ దిస్ లైవ్ ఆన్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, God is saying, I exist. No matter what you are going through, no matter what is your situation, but I know one person who can fix every situation and who can make him dwell in you and who can make you dwell in him, that is Jesus. ఒకవేళ మీ దగ్గర సాక్రమెంట్ లేకపోతే జస్ట్ టేక్ ఎనీథింగ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఒక బ్రెడ్ అయినా పర్వాలేదు, ఒక బిస్కెట్ అయినా పర్వాలేదు, వాటర్ అయినా పర్వాలేదు. బట్ వెన్ యు ఆర్ టేకింగ్ దట్ థింగ్, బిలీవ్ దట్ టుడే యూ హ్యావ్ రిసీవ్డ్ లైఫ్ అండ్ టుడే దట్ జీసస్ బిగాన్ టు లివ్ ఇన్ యూ. టుడే అండ్ యూ బిగాన్ టు లివ్ ఇన్ జీసస్ అండ్ టుడే ద లైఫ్ ఈస్ గోయింగ్ టు బిగిన్ త్రూ యూ అండ్ టు ద వరల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీలో నుండి జీవం ప్రవహించడం మీరు చూస్తారు, మీలో జీవము కనపడడం మీరు చూస్తారు, మీరు యేసులో జీవించడం చూస్తారు, ఆయన మీలో జీవించడం మీరు చూస్తారు. మీరు తండ్రి మూలముగా యేసుక్రీస్తు వారు ఏ విధముగా జీవించారో అదే విధంగా మీరు కూడా జీవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా.
This is the significance of the Lord's table. And anything, మీకు ఒకవేళ అనుమానాలు ఉన్నాయా, ఏదైనా విచ్ క్రాఫ్ట్ చేశారు, ఇంకొకటి చేశారు, దట్ ఈస్ ద ఎండ్. దట్ ఈస్ ది ఎండ్. ఫ్రమ్ దిస్ మూమెంట్, ఇది తీసుకున్న దగ్గర నుంచి యూ విల్ ఓన్లీ ఫైండ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నో మోర్ డెడ్ సిచ్యువేషన్స్, నో మోర్ డెడ్ సిచ్యువేషన్స్, నో మోర్ backsliding, no more setups, no more such things, only life. Hallelujah, hallelujah. You will experience it and God will say, I exist. Hallelujah. నీ జీవితంలో నేను ఉన్నవాడను అనువాడనను నేను నిరూపించుకోవడానికి నా యొక్క శరీరమును నా రక్తమును నేను నీకు ఇస్తున్నాను. Hallelujah. The people who are sick, the moment you take this thing, you shall experience the power of God in your life and you shall see the healing begin from this very second. Hallelujah, hallelujah. Please share this live. ఈ లైవ్ ని మీరు షేర్ చేయండి, so that people may get to know what is the significance of the Lord's table. అది మిమ్మల్ని మీకు స్వస్థతనివ్వడానికో మీకు సమృద్ధినివ్వడానికో కాదు. You began to live in him. నీవు ఆ క్షణం నుంచి ఆయనలో నివసించడం ప్రారంభిస్తున్నావు. The moment you break the bread, he dwells in you. The moment you take the cup, he dwells in you and you dwell in him. Hallelujah, hallelujah. So ఒక 2 minutes మీ అంతటా మీరు ప్రార్థన చేసుకోండి. మీరు పరీక్షించుకుంటారో లేకపోతే ఎగ్జామ్లో రాసుకుంటారో మీ ఇష్టం. యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్. పెద్ద ఎగ్జామ్ రాయదు, 2 నిమిషాలే. చిన్న ఎగ్జామ్స్ పరీక్షించుకుంటారా, ఏదైనా చేస్తారా. దేవా, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. దేవా, ఈ జీవాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి జీవము నాలో కనపడాలి తండ్రి. నీవు ఉన్నవాడవు అనువాడవని నా జీవితంలో కనపడాలి దేవా. నీవు నాతో ఉన్నావని జనాలకు కనపడాలి తండ్రి. నేను నీలో నివసిస్తున్నానని, నీవు నాలో నివసిస్తున్నావని, నేను తండ్రి ద్వారా నీవలే జీవిస్తున్నానని జనాలు గ్రహించే విధముగా అద్భుతములు చేయమని అడగాల. హల్లెలూయా. ఆ జీవము నా జీవితంలో కనపడాలని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ 2 minutes, don't keep quiet. It will bring much blessings into your lives. It is not a silly thing. ఏదో మనం చేస్తున్నాం కదా అనేది కాదు, but it will bring 100% results. 100% results. Definitely you are going to see 100% results. God will never let you down. ఏ విషయంలో నువ్వు సిగ్గుపడేవాడిగా, ఏ విషయంలో నువ్వు అవమానపడేవాడిగా, ఏ విషయంలో నువ్వు ఎవరి ముందు తక్కువగా ఉండేవాడిగా కాదు. యేసయ్య ఏ విధంగా ఎక్కడ అవమానపడలేదో అటువంటి జీవము ప్రారంభమవుతున్న క్షణం ఇది. యు మస్ట్ బి గ్లాడ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 2 minutes. Yeah, 1 more minute. Just believe that life is entering into you. Just believe that you are dwelling in him and he is dwelling in you. And from this moment, you live by him. You live by him and him alone. ఈ రోజు వరకు నీకు ఏ డీల్ జరగలేదా? ఈ రోజు వరకు స్వస్థత గురించి అక్కడ ఇక్కడ తిరిగి, డాక్టర్ల చుట్టూ తిరిగి, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నువ్వు బాధపడుతున్నావా? బట్ దిస్ ఈజ్ ద టైమ్ యు సీ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ద లైఫ్ బిగన్. The life began and God will say, I exist. I exist in your life. If I exist, every dark force should exit. Hallelujah. If I exist, then every death should exit. If I exist, every sickness should exit. If I exist, then every contrary thing should exit. Hallelujah. నేను నీ జీవితంలో ఉన్నవాడను అనువాడగా నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటే నీ జీవితంలో ఎటువంటి చీకటి కానీ, లేమి కానీ, గడ్డుతనము కానీ, లేకపోతే అస్వస్థత కానీ, ఎటువంటి అప్పులు కానీ ఏవి ఉండడానికి వీలేదు. బికాస్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అవమానకరమైనది ఉండడానికి వీలేదు. బికాస్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ లైఫ్. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. బికాస్ ఐ ఎగ్జిస్ట్. హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూ అవమానపడరు. బికాజ్ ఐ ఎగ్జిస్ట్. నేను నీ జీవితంలో ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. ఈ రోజు నుండి యు విల్ సీ మచ్ పీస్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. యు షల్ సీ దట్ మచ్ పీస్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్. యు షల్ సీ మచ్ పీస్ ఇన్ యువర్ బిజినెసెస్. యు షల్ సీ బికాజ్ హీ ఎగ్జిస్ట్. హల్లెలూయా. If he exists, then every other thing should exit. Hallelujah, hallelujah,
Hallelujah. Thank you. Glory to Jesus. Glory to Jesus. Every delay should exit. Every delay should exit because I exist. Hallelujah. Hallelujah. I am that I am. Do you think that నేను నిన్ను కని, నేను నిన్ను కొని, నేను నిన్ను రక్షించుకొని నిన్ను విడిచిపెడతానా? నాలో నివసింపజేస్తున్నాను. Hallelujah. Hallelujah. There is a person who is watching this live. You are suffering with intestinal infection. Intestine infection తో బాధపడుతున్నావు. And you have an issue with urine obstruction కూడా ఉంది. So you are very much worried. But God is saying, check yourself, you are free. ఆ లోవర్ అబ్డమన్ లో పెయిన్ కానీ, ఆ మంట కానీ, it got relieved. Check yourself. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Whoever is going through any sickness, ఎక్కడైతే మీరు సిక్నెస్ తో ఉన్నారో అక్కడ చేయి పెట్టుకోండి. ఎక్కడైతే సిక్నెస్ తో ఉన్నారో అక్కడ చేయి పెట్టుకోండి. బిఫోర్ యూ టేక్ ది సాక్రమెంట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద హీలింగ్. హల్లెలూయా. బిఫోర్ యూ టేక్ ద సాక్రమెంట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద హీలింగ్. ద మూమెంట్ ఇట్ టచ్ యువర్ టంగ్ అండ్ హీ షల్ సే ఐ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అండ్ ఇట్ హ్యాస్ టు ఎగ్జిట్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఇప్పటి వరకు ఓటమి, ఇప్పటి వరకు మోసాలు, ఇప్పటి వరకు ఎవరు నమ్మినా మిమ్మల్ని తక్కువ చేసి మోసం చేసి మీకు ఎటువంటి పనులు జరగకుండా ఆగిపోతూ మిమ్మల్ని వెక్కిరించేలాగా ఉన్నారా? టుడే హీ సేయింగ్ ఐ ఎగ్జిస్ట్ అండ్ ఎవ్రీ మోకరీ షుడ్ ఎగ్జిట్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీ సొంత భర్త, నీ సొంత అత్తమామలు, నీ సొంత తల్లిదండ్రులు, నీ సొంత సిబ్లింగ్స్ నిన్ను ఇది చేస్తున్నారా? బట్ టుడే గాడ్ ఈస్ సేయింగ్ ఐ ఎగ్జిస్ట్. I exist. I am that I am. I exist in your life. And every contrary thing should exit your life. Hallelujah. Hallelujah. Everything. After 1 week, you better go for checkup. Your reports will be absolutely normal. ఎంతమందికి అయితే సిక్నెస్ ఉందో, ఎంతమంది అయితే వరి అవుతున్నారో, ఎంతమంది అయితే డాక్టర్లు ఏం సీరియస్ చెప్తారో అని చెప్పి భయపడుతున్నారో, దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ బికాజ్ యు ఆర్ టేకింగ్ లైఫ్ అండ్ యూ షల్ సీ లైఫ్. యూ షల్ సీ లైఫ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. యా, లెట్ us pray. Father, in the name of Jesus. దేవా, నీ జీవాన్ని మేము తీసుకొని చుండగా, నీ జీవాన్ని నా తండ్రి ఈరోజు తీసుకొని చుండగా, ఇది మొదలుకొని నా తండ్రి ఇదే సాదృశ్యము దేవా, నీవు మాలో నివసిస్తున్నావు అని, మేము నీలో నివసిస్తున్నామని తండ్రి. ప్రభా, నీ జీవము మాలో ఉన్నదని, నీవు ఏ విధముగా తండ్రి ద్వారా జీవించి ఉన్నావో అదే విధమైన జీవితము మాకు ఈ క్షణం నుంచి ప్రారంభం అవుతుంది అని నా తండ్రి, నీవు ఉన్నవాడవు అనువాడవు అని నా దేవా మాకు ప్రత్యక్షపరచుకుంటున్నందుకు నీకు వందనములు దేవా. నీవు మా జీవితంలో ఉన్నావని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. నీ వలే మమ్మల్ని చేసావని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ వలే జీవము కలిగి ఉన్నాము, ఈ ప్రపంచానికి జీవమును ఇస్తున్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెల్ విత్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫాదర్. దేవా, ఎటువంటి ఆలస్యము, ఎటువంటి అవమానములు ఉన్నా ఈరోజు నువ్వు చెప్తున్నావు, నేనున్నాను నీ జీవితంలో. హల్లెలూయా. నేనున్నాను నీ జీవితంలో. నేను ఉంటే అవి ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. Hallelujah. I speak healing. I speak deliverance. I speak breakthrough. I speak normal reports. I seize all the sickness in the name of Jesus. Every sickness considered to bowels. Every sickness considered to kidneys. Every sickness considered to chest, lungs. I command it to be healed in the name of Christ Jesus of Nazareth. Every sickness be moved in the name of Christ Jesus of Nazareth. BP, sugar, go and check yourself. It is going to be well with you. Every spinal issues, I command it to be healed. I command it to be healed. Even the surgeries which is posted, which is suggested, that shall be cancelled, mighty Father. Thank you, Jesus. దేవా, ఈ రోజు వారు నా తండ్రి జీవము లేనట్టుగా ఏ భయముతో బాధతో ఇక్కడికి వచ్చారో, కానీ ఈ ప్రదేశం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు జీవమును వారిలో కలిగి ఉండి బయటికి వెళ్తున్నారు. అందుని బట్టి మీకు వందనములు దేవా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ 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 రెవల్యూషన్. We live by the Father from this very moment. Thank you, Father. దేవా, ఈ రొట్టెను ద్రాక్షరసం తీసుకొని చుండగా మా జీవితముల్లో ఆ గొప్ప జీవాన్ని ప్రారంభించినందుకు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ తీసుకోండి అందరూ. ప్లీజ్ partake the sacrament and congratulate yourself that you shall see life in your life. Hallelujah.
హల్లెలూయా. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు ఈరోజు ఇక్కడ నుంచి జీవాన్ని పొందుకొని వెళ్తున్నారని? హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ జోక్. యూ కెన్ బర్న్ దిస్ బైబిల్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్. ఇది పని చేయకపోతే యూ కెన్ బర్న్ దిస్ బైబిల్. యూ కెన్ లీవ్ దిస్ గాడ్ అండ్ సే దిస్ గాడ్ ఈజ్ నాట్ ట్రూ. హల్లెలూయా. బికాజ్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ మే ఫెయిల్ బట్ దిస్ వర్డ్ వుడ్ నెవర్ ఫెయిల్. హల్లెలూయా. ఏ దైవజనుడైనా, ప్రవక్త అయినా, అపోస్తలుడైనా, ఇవాంజలిస్ట్ అయినా, పాస్టర్ అయినా ఫెయిల్ అవ్వచ్చేమో, ఈ వాక్యమును నమ్మినవాడు సిగ్గుపడడము చరిత్రలో లేదు. హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకని ఐ ఎంకరేజ్ పీపుల్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రాదర్ దెన్ లిజనింగ్ టు ద సర్మన్స్. అబ్బాబోయ్, పోయిన వారం చెప్పాను, ఏం ప్రసంగించాడు బ్రదర్, దానివల్ల ఏం రాదు బ్రదర్, ఏం రాదు, ఆయన బాగుపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో యు ఆర్ క్యారింగ్ లైఫ్ ఫ్రమ్ దిస్ వెరీ సెకండ్. ఈ క్షణం నుండి ఈ జీవము మీలో ప్రారంభం అయ్యింది. హల్లెలూయా. అండ్ ఈ క్షణం నుంచి యేసయ్య ఏ విధంగా జీవించాడో ఆ జీవితం ప్రారంభమైంది. హల్లెలూయా. జస్ట్ కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితిలో లేం కాబట్టి. హల్లెలూయా. అవునా కాదు? ఎందుకు? ఈ జీవం ఉందని తెలియక. అవునా కాదు? ఈ జీవం ఉందని తెలియక సెకండ్ ఇస్తే పోతామేమో, అది ఇస్తే పోతామేమో, ఇది ఇస్తే పోతామేమో. దేవుని దేవల్ల మేమైతే పోలేదు, తిరుగుతూనే ఉన్నాం. మేము కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. హల్లెలూయా. లాస్ట్ ప్రేయర్ చేసుకుందాం. అండ్ ఐ విల్ కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి వారం తెలుసు కదా, ఐ విల్ కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ ఇండివిజువల్లీ. సో డోంట్ వరీ, డోంట్ రష్. ఓకే, డన్. నిలబడగలిగిన వాళ్ళు నిలబడవచ్చు, కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు, బట్ ప్లీజ్ అగ్రీ. నిలబడమని చెప్పలేక ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. ఇఫ్ యూ క్యాన్ సిట్, యూ క్యాన్. నో ఫార్మాలిటీస్. ఓకే. If anyone still feeling sickness, just agree with me. You shall see the healing instantly. Instantly. See, ఎన్ని అద్భుతాలు అని అంటే అసలు లైవ్ ద్వారా మోర్ దెన్ నిన్న కూడా చెప్పాను నేను, మోర్ దెన్ 200-300 పీపుల్ దాకా హీల్ అయ్యారు ఓన్లీ లైవ్. చెవులలో రంధ్రాలు ఉన్నవాళ్ళు, సగము కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, తర్వాత లంగ్స్, ఒక డాక్టర్ అయితే 50% లంగ్స్ డ్యామేజ్ అయిపోయి ఆయన బతకడం కష్టం అని చెప్పారు. హీస్ 55 years old డాక్టర్. అండ్ నెక్స్ట్ డే హిస్ లంగ్స్ వేర్ అబ్సల్యూట్లీ నార్మల్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ మెనీ పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ జాబ్స్. ఈ లాక్డౌన్లో పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్, బట్ ఆ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్. హల్లెలూయా. ఒకటి కాదు, 2 జాబులు వచ్చి, ఒకటి అయిపోయింది బ్రదర్, ఇంకో దానికోసం ఎదురు చూస్తున్నా, ఇదేంట్లో చూస్ చేసుకోవాలా అని చెప్పి మెసేజ్ చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ఇఫ్ స్టిల్ యు ఆర్ గోయింగ్ త్రూ సర్టెన్ థింగ్స్, ఇంకా ఏదైనా కొదువుగా మీరు ఏమన్నా ఫీల్ అవుతుంటే, టుడే ఇట్ ఈస్ అన్ ఎండ్. హల్లెలూయా. బికాజ్ గాడ్ సేస్ ఐ ఎగ్జిస్ట్. ఐ యామ్ దట్ ఐ యామ్. మనకు నేనే జీవాహారం అంటే, జీవాహారం అనగానే అటు సైడే పోతుంది కన్ను. నేనే అని చెప్తున్నాడు చూడు, అటు సైడ్ వెళ్ళట్లేదు అనమాట. హల్లెలూయా. ఈ క్షణం నుంచి ఆయన మీలో నివసిస్తున్నాడు. ద పీపుల్ హూ ఈస్ వాచింగ్ లైవ్, హీ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ అండ్ యూ ఆర్ డ్వెల్లింగ్ ఇన్ హిమ్. అండ్ ద సేమ్ లైఫ్ విచ్ జీసస్ హ్యాస్, ఇట్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ హ్యాస్ బిగన్ రైట్ నౌ. దానికి ఏమన్నా నువ్వు వనకాల్సిన అవసరం లేదు, గజగజ వనికి పడిపోవాల్సిన అవసరం లేదు. ఇట్ స్టార్టెడ్. హల్లెలూయా. నువ్వు రొట్టె, ద్రాక్ష రసము, లేదా నీళ్లు, బిస్కెట్, లేదా బ్రెడ్, పాలు ఏది తీసుకున్నావా, ఇట్ బిగాన్. హల్లెలూయా. హల్లెలూయా. Let me pray. Last prayer. If you are feeling sick, if you are feeling lack, then please agree with me. It is going to be well with you from this very second. Father, in the name of Jesus. దేవా, ఈరోజు నా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. నేను ఉన్నవాడను అనువాడిగా మీ జీవితంలో నేను నా ఉనికిని చాటుకొంచున్నాను. నేను నీలో నివసించడం ప్రారంభించి ఉన్నాను. నేను నీలో జీవమును ప్రారంభించి ఉన్నాను. నీవు నా వలె తండ్రి మూలముగా జీవించడం ప్రారంభించి ఉన్నావు. నీవు ఏ విషయములో ఆకలి కొనవు, ఏ విషయంలో దప్పిక కొనవు, ఏ విషయంలో కొదువ కొనవు, ఏ విషయంలో అవమానపడవు. ఎందుకో తెలుసా? నేను నీలో ఉన్నాను. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. ఇక్కడున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి జీవితంలో ఇంకా వారికి ఏదైనా అవమానాలు కానీ అనుమానాలు కానీ ఉన్నాయా దేవా? అండ్ వెన్ యూ ఎగ్జిస్ట్, దట్ షుడ్ బి ఎగ్జిట్ మైటీ ఫాదర్. నీవు వారి జీవితంలో నివసించడం ప్రారంభిస్తే అవి వారి జీవితంలో నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించాయి. థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఎంతమంది అయితే ఈ ప్రదేశంలో నా తండ్రి స్వస్థత కోసం, విడుదల కోసం, వారి యొక్క నా తండ్రి సమాధానం కోసం, వారి యొక్క ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం నా తండ్రి అడుగుతున్నారు, ఈ రోజు నుండి వారి జీవితంలో ఆ జీవం వారు చూడబోతున్నందుకు వందనములు దేవా. వారి జీవితంలో ఆ గొప్ప కార్యాలు నీవు ప్రారంభించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు dwell in you and you dwell in us, mighty Father. The great privilege of your life in us, mighty Father. The great privilege that we live the same way like how you live on the earth, mighty Jehovah. మైటీ ఫాదర్, ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి వారి వివాహ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, వారి యొక్క నా తండ్రి అనారోగ్య విషయాలు ఉన్నాయా, నా తండ్రి ఐ హీల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఐ బ్రేక్ ఎవ్రీ బ్యారన్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరేత్. దేవా, వారి జీవితంలో ఎక్కడ ఫలభరితముగా లేరో ఈరోజు ఆ విషయాలలో వారు జీవము చూడబోతున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. వారి యొక్క కరియర్లో కానీ, వారి యొక్క బిజినెసెస్లో కానీ, వారి చేపట్టిన ఏ పని నా తండ్రి మరి ఇప్పటి నుండి నా తండ్రి గొప్పగా, బహు గొప్పగా, మహా ఉన్నతముగా నీవు చేయబోతున్నందుకు వందనములు. ఎందుకంటే నీవు వారి జీవితంలో కలిగి ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. దేవా, మరి నా తండ్రి నడుము నొప్పులను, మోకాల నొప్పులను తీసివేయండి తండ్రి. ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ని హీల్ చేస్తున్నందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. థ్యాంక్ యూ మైటీ జెహోవా. దేవా తండ్రి, ప్రతి విషయంలో నా తండ్రి ఇప్పటి వరకు ఎవరైనా లాభాలు చూడలేదా, ఈ రోజు నుంచి లాభాలు నిశ్చయంగా మీరు చూడబోతున్నందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ జెహోవా. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ఎవ్రీవన్ హూ ఇస్ వాచింగ్ దిస్ లైవ్, డోంట్ కీప్ క్వైట్. మీరు కామ్గా ఉండొద్దండి. యూ ప్రే దట్ బికాస్ ద లైఫ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ యూ అండ్ యూ కెన్ నాట్ బి నార్మల్ అండ్ యూ కెన్ నాట్ లివ్ అ నార్మల్ లైఫ్, బట్ యూ ఆర్ గోయింగ్ టు బి సూపర్ న్యాచురల్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ఇక్కడున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనులను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి యొక్క నా తండ్రి మరి తల్లిదండ్రులను, వారి అత్తమామలను, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబంలో ఏదైనా అసంతృప్తి ఉంటే అది ఈ రోజు నీవు నా తండ్రి అంతము చేసినందుకు వందనములు. థ్యాంక్ యూ ఫాదర్. ఐ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ప్లేస్. దేవా, ఈ లైవ్లో చూస్తున్న వారిని కూడా మేము ఆశీర్వదిస్తున్నాం. ఏ నొప్పి, ఏ బాధ ఉన్నా నా తండ్రి వాటన్నిటి నుంచి నా తండ్రి వీరిని విడిపి, వీరిని స్వస్థపరిచి, వీరి ద్వారా గొప్ప సాక్ష్యాలు తెస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ కమ్ టు యూ పీపుల్ అండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ. ఇఫ్ యూ